సిఆర్డి ఇదేమిటి ఏబిసిడీలు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. కాదు, సిఆర్డి అనే సినిమా గురించి చెప్తున్నాను. ఈ సిఆర్డి అంటే క్రిమినల్ ఆర్ డెవిల్. ఏమిటి క్రిమినల్ డెవిల్ అని అంటారు అనుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ అదే. ఈ సినిమా టైటిల్ స్టోరీ రెండు ఒకటే. తీసిన డైరెక్టర్ పిచ్చోడో లేదా చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళో కానీ సిఆర్డి అని ఒక టైటిల్ పెట్టి దానికి క్రిమినల్ ఆర్ డెవిల్ అని ఒక క్యాప్షన్ పెట్టి 1 గంట 30 నిమిషాల రన్ టైం తోటి చూపించే సీనులతోటి మళ్ళీ మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి చూపించిన డైరెక్టర్కి అబ్బో ఒక పెద్ద రాడ్ గిఫ్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే స్టోరీ బాగుండి ప్రొడక్షన్ వాల్యూస్ బాగోకపోతే సినిమాని పక్కకు దుబ్బుతున్న ఈ రోజుల్లో డైరెక్టర్ ఒక బిల్డింగ్ను అందులో ఒక 3-4 క్యారెక్టర్లతో సినిమా తీసి మన మీదకు వదలటం అంటే ఒక పెద్ద రిస్కే. కానీ అది చూస్తున్న మనం బడికి చాలా పెద్ద రిస్క్ చేసామని అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్తో ఇప్పటికే బొచ్చెడన్ని సినిమాలు వచ్చాయి. సరేలే, కొత్తగానో చెత్తగానో ఏదో ఒకటి తీసి తగలడ్డాడు కదా, మనం కూడా కళ్ళు మూసుకొనో కళ్ళు తెరుచుకొనో ఒక గంట 30 నిమిషాలు అడ్జస్ట్ అవుదాం అని అంటే మట్టికి ఒకసారి అయితే చూడొచ్చేమో అని చెప్పొచ్చు. ఇకపోతే ఐ విల్ కిల్ యూ అని రాసిన నేమును పదే పదే చూపిస్తూ మనకు ఆ డైరెక్టరు మనం కిల్ చేయాలి అనేలా చేస్తాడు. సరేలే, ఏదో చెప్తాడు అనుకుంటున్నాం కదా అని ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా చంపుతాడు అంటే అది దెయ్యమా లేక కిల్లరా అంటే కాసేపు దెయ్యం అంటాడు, కాసేపు సీరియల్ కిల్లర్ అంటాడు. అది ఇది కాదు అంటే అందమైన హీరోయిన్ని దెయ్యంగాను కాసేపు, సీరియల్ కిల్లర్గాను కాసేపు, క్లైమాక్స్లో అబ్బో అదొక పెద్ద రాడ్డు రంబోల ట్విస్ట్. అది చూసిన మనకి ఒక్క నిమిషంలో ఏం చేయాలో అర్థం కాదు. వారిని వేషాలు అనిపిస్తుంది. ఇది కూడా ఒక ట్విస్టా అనుకుంటాము. అది సరే, వరుసగా అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అక్కడ ఐ విల్ కిల్ యూ అని రాసి ఉండటము, మరి ఆ అమ్మాయిలు ఎవరు, ఎందుకు మిస్ అవుతున్నారు, అసలు ఆ మిస్ అయిన అమ్మాయిలు అవటానికి కారణము దెయ్యమా లేకపోతే సీరియల్ కిల్లరా కారణం అనేది ఒక స్టోరీ లైన్తో ఏదో పర్లేదు కానీ కొంత బాగా తీసినట్టే ఉంది కానీ బాగుండదని అనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడిని ఏదో చెప్పాలని చెప్తాడే కానీ చూపిస్తాడే కానీ అంతగా ఆకట్టుకోదు. ఓవరాల్గా అయితే 1 గంట 30 నిమిషాలు కాబట్టి ఏదో టైంపాస్కి అయితే ఒకసారి చూడవచ్చు. బట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నషరుద్దీన్.